ఓం నమో వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్తే. భక్తులందరికీ నమస్కారం. ఏప్రిల్ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన పండితులు ఆస్థానం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఇందులో దేశకాల ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారఫలాలను పండితులు తెలియజేస్తారు. 9వ తేదీ నూతన క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని శ్రీవారి భక్తులకు, దాతలకు, అర్చకులకు, టీటీడీ సిబ్బందికి, శ్రీవారి సేవకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అందరి భక్తులకు తెలియజేస్తున్నాం. శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల తిరుపతిలోని టీటీడీ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంచడం జరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉంది. అదేవిధంగా ఉగాది తెలుగు క్యాలెండర్ను మొట్టమొదటిసారిగా ముద్రించి భక్తులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఈ క్యాలెండర్లు వచ్చే వారం నుండి భక్తులకు అందుబాటులో ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిసారి ఇంగ్లీష్ క్యాలెండర్ను మాత్రమే ముద్రించేది, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మాత్రమే ముద్రించేది. ఇప్పుడు ఉగాది నుంచి మళ్ళా వచ్చే ఉగాది వరకు తెలుగు క్యాలెండర్ను ముద్రించడం జరుగుతుంది. శ్రీ తాళపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి మహోత్సవం ఏప్రిల్ 5వ తేదీన, అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనం తిరుమలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 8 నుంచి 10 వరకు స్వామి అమ్మవార్ల సమేతంగా స్వర్ణరథంపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరాజ స్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. ఏప్రిల్ 22వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఏప్రిల్ 17 నుంచి 20వ తేదీ వరకు చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మార్చి 16వ తేదీన జనరల్ ఎలక్షన్లకు అనౌన్స్ చేసిన సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రారంభమైనటువంటి సందర్భంలో ఆ రోజు నుంచి పొలిటికల్ డిగ్నిటరీస్ రెఫరెన్సెస్ దర్శనాలకు అన్నిటి కూడా నిలుపుదల చేయడం జరిగింది. బోర్డు నిర్ణయం ప్రకారం యథావిధిగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఏ రకంగా దర్శనం ఏర్పాట్లు చేస్తారో ప్రీవియస్గా, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పొలిటికల్ డిగ్నిటరీస్ కానీ ఎవరికైనా కానీ రెఫరెన్సెస్ తీసుకోవడం లేదు. ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలో వచ్చేటువంటి డిగ్నిటరీస్, ఆఫీసర్స్, వారి కోర్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే వారికి మాత్రమే దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రోటోకాల్, ఈ రెఫరెన్సెస్ను రద్దు చేయడం వల్ల ఈ సమయం అంతా కూడా సామాన్య భక్తులకు కేటాయించడం జరిగింది. ఎస్పెషల్లీ సమ్మర్ కారణంగా ఈ సామాన్య భక్తులకు ఎక్కువ సమయం లభించడం వల్ల దర్శనం చాలా చక్కగా జరుగుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేసుకుంటున్నా. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు
అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాం. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారము, వైద్య సౌకర్యాలను క్రమం తప్పకుండా అందిస్తూ ఉన్నాం. ఆలయ మాడా వీధుల్లో భక్తులకు ఎండవేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు చల్వ పందిర్లు, చల్వ సున్నం వేశాం. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి సేవలు అందించేందుకు దాదాపు 2500 మందికి పైగా శ్రీవారి సేవకులు, స్కౌట్స్ మరియు గైడ్స్ సేవలను వినియోగిస్తూ ఉన్నాం. తిరుమల శేషాచల అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ అటవీ విభాగం, రాష్ట్ర ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బందితో పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వేసవి దృష్ట్యా తిరుమలలో నీటిని వృధా చేయకుండా భక్తులు పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తాళపత్ర గ్రంథాలు డిజిటైజ్ చేయడానికి 2 ప్రదేశాలలో వ్యవస్థను ఏర్పాటు చేశాం. వేదిక్ యూనివర్సిటీలో మరియు సనాతన జీవన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక చోట, ఈ 2 చోట్ల తాళపత్ర గ్రంథాలను డిజిటైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ గారు మార్చి 27వ తేదీన ఎస్వి వేద విద్యా విశ్వవిద్యాలయాన్ని, సనాతన జీవన్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ప్రదేశాలను, ఈ 2 ప్రదేశాలను ఆయన సందర్శించారు. అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలను ఇక్కడ డిజిటలైజ్ చేసి భద్రపరుస్తున్న విధానాన్ని ఆయన అభినందించారు. భావితరాలకు సనాతన భారతీయ విజ్ఞానాన్ని అందించేందుకు తాళపత్రాలలోని విజ్ఞానాన్ని ప్రచురించడానికి టీటీడీ చేస్తున్న కృషిని అభినందించారు. ఇప్పుడు భక్తులు వారి సమస్యలను, తర్వాత సలహాలను అందించవలసిందిగా కోరుతున్నాం. సార్, హైదరాబాద్ నుండి ప్రసాద్ రావు గారు. నమస్కారం ప్రసాద్ రావు గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ప్రసాద్ రావు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ అండి. నేను రెగ్యులర్ డోనర్ సార్, టీటీడీ ట్రస్ట్ కి రెగ్యులర్ డోనర్ ని. ఎవ్రీ ఇయర్ డొనేషన్ చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఉండేది సార్. ఇప్పుడు డోనర్ కి దర్శన్ కోటా వచ్చేసి తిరుపతి అకామిడేషన్ తర్వాత రిలీజ్ అవుతుంది సార్. దానివల్ల మాకు తిరుపతి అకామిడేషన్ ఎప్పుడు దొరకట్లేదు. నార్మల్ అకామిడేషన్ ఉంటుంది కదా, అది ఒక 15 days ముందు రిలీజ్ అవుతుంది సార్. ఇప్పుడు జూన్ కి 25th ఏప్రిల్ కి రిలీజ్ అయింది తిరుపతి అకామిడేషన్. డోనర్ దర్శన్ మాత్రం నిన్న రిలీజ్ అయింది సార్. సో దీనివల్ల ఏమవుతుందంటే మేము తిరుమల దర్శనం చేయగలుగుతున్నాం సార్. ఎందుకంటే అకామిడేషన్ కూడా తిరుమలలో ఉంటది, కానీ తిరుపతి టెంపుల్, మన గోవిందరాజ స్వామి, ఇంకా మంగపురం టెంపుల్, ఆ దగ్గర టెంపుల్ ఎక్కువగా అవ్వట్లేదు సార్. ఎందుకంటే అకామిడేషన్ ముందే రిలీజ్ అయిపోతుంది, మాకు అకామిడేషన్ దొరకట్లేదు సార్ తిరుపతిలో. సరేనండి, కోటాలో సార్. ప్రసాదరావు గారు, అది కొంచెం మీరు హెల్ప్ చేయగలుగుతారు సార్? ప్రసాదరావు గారు, మీ సలహాను మేము నోట్ చేసుకున్నామండి. యాక్చువల్ గా అకామిడేషన్ రిలీజ్ అయినప్పుడు మీకు తెలుసు కదా, ఆల్రెడీ దర్శనం ఎప్పుడు డోనార్ మా వెబ్సైట్ లో వెళ్ళి మీరు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటారు కదా దర్శనానికి, డోనార్ ఫెసిలిటీ వల్ల. కాబట్టి మీరు అకామిడేషన్ కూడా ముందే బుక్ చేసుకోవచ్చు. కానీ మీ సలహా కూడా మంచిదే, మేము స్వీకరిస్తూ ఉన్నాం. దాన్ని కూడా తిరుమలలాగా సేమ్ డేట్ రోజే ఇది కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తామండి. సార్, భీమవరం నుండి సుధాకర్ గారు. నమస్కారం సుధాకర్ గారు. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. సార్, ఏం లేదు సార్, ఇప్పుడు మేము కళ్యాణం టికెట్ తీసుకుంటున్నాం సార్. తీసుకున్నాము. హలో, చెప్పండి సార్, వింటున్నాం. కళ్యాణం టికెట్ తీసుకున్నామండి. మాకు మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆ పాపను మరి తీసుకోవడం అవుతుందంటారా మాకు లోపలికి? అవుతుందండి, తీసుకెళ్లొచ్చు. మీరు 300 రూపాయలు టికెట్ ఉంది కదా, ఎస్సీడీ టికెట్ తీసుకోవచ్చు. ఆ అమ్మాయి కనుక 12 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉంటే, 12 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉంటే ఏ టికెట్ లేకుండా మీతో పాటు తీసుకెళ్లొచ్చు అండి. సార్, జగిత్యాల నుండి రమేష్ గారు. నమస్కారం రమేష్ గారు. ఓం నమో వెంకటేశాయన. నమో వెంకటేశాయనమా. సార్, ఇది సుభతం ఎంట్రీ గురించి సార్. ఫస్ట్ 3 విషయాలు డిస్కస్ చేయాలనుకున్నాం సార్. ఒకటి ఏంటంటే సుభతం ఎంట్రీ సార్. సుభతం ఎంట్రీలో ఫస్ట్ కంపార్ట్మెంట్ లోకి తీసుకెళ్తున్నారు సార్. మేము ఈ మార్చి 14th రోజు దర్శనం చేసుకున్నాం సార్, స్వామివారి దయ వల్ల.
కానీ ఏంటంటే సార్ ఈ సమ్మర్ లో, ఈ వేసవి కాలంలో ఫస్ట్ కంపార్ట్మెంట్ లోకి బదులు వాళ్ళని ఫోటో స్టార్టింగ్ లోకి తీసుకెళ్తే సార్ దర్శనం తొందర అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కంపార్ట్మెంట్ లో రష్ ఎక్కువ ఉండడం వల్ల, ఐ మీన్ మిగతా వాళ్ళు ప్లస్ వీళ్ళు అందరూ మిక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లల వేడికి తట్టుకోలేకపోతున్నారు సార్. సో ఇది ఒకటి సార్. అంటే మీన్ ఫస్ట్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వరకు తీసుకెళ్తే దర్శనంగా తొందర అవుతుంది సార్, అదొకటి. సెకండ్ విషయం ఏంటంటే సార్, ఇది ఆఫ్లైన్ లక్కీ పేస్తున్నాం కదా సార్. సో వేసాక ఈవినింగ్ మాకు అంటే కొంత సెలెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ వస్తుందో లేదో తెలుసుకోవాలంటే SMS పంపించి మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలని చెప్పి ఒక టికెట్ లో మీరు మెన్షన్ చేశారు, కానీ ఆ నెంబర్ వర్క్ చేయట్లేదు సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు మనం అకామిడేషన్ బుకింగ్ కు ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఎనేబుల్ చేశారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుపథంలో దర్శించుకోవాలనుకున్న వాళ్ళు, లేదంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి కూడా ఐ మీన్ దాని ఒక వాళ్ళ యొక్క అంటే ఏదో ఒక ప్రూఫ్ తీసేసుకొని వాళ్ళకి కూడా అకామిడేషన్ ఎనేబుల్ చేస్తారు సార్. ఇప్పుడు చిన్నపిల్లల దర్శనానికి మాత్రం వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి సార్ అకామిడేషన్ అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ లో CRO ఆఫీస్ దగ్గర బుక్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. సో అది కూడా చూడండి సార్. సరే రమేష్ గారు, మీ 3 పాయింట్లు నోట్ చేసుకోవడం జరిగింది. అకార్డింగ్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేస్తాము. విత్ రిగార్డ్ టు అకామిడేషన్కి సంబంధించి ఓన్లీ SCD టికెట్, బ్రేక్ టికెట్ ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే అకామిడేషన్ ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే అందరికీ ఇవ్వడం వల్ల ఈ అడ్వాన్స్ బుకింగ్ దర్శనం చేసుకునే వాళ్ళకి అకామిడేషన్ దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంగా దీన్ని ఇలా చేశాము. మీరు చెప్పిన సజెషన్ ప్రకారం సీనియర్ సిటిజన్స్ కూడా అకామిడేషన్ దర్శనం బుక్ చేసుకొని వస్తున్నారు, దర్శనం స్లాట్. అదేవిధంగా ఇంకా దర్శనం బుకింగ్ చేసుకునే వాళ్ళకు, చిన్నపిల్లలకు కూడా ఈ అకామిడేషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామండి. సార్ హైదరాబాద్ నుండి పవన్ కుమార్ గారు. నమస్కారం పవన్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇది మన RTC బస్సులో కొండ మీద నుండి కిందికి వచ్చే సమయము రాత్రి 11:30కే 11:30, 11:45 వరకు దాదాపు ఆపేస్తున్నారు సార్ ఆ టైంకి. అయితే నేను పోయిన వారమే శుక్రవారం నాడు 10:45కి దర్శనం అయ్యింది. సో 11:30కి వచ్చేసరికి ఆఖరి బస్సు నాకు కాస్త నా లక్ బాగుండి నాకు ఆ రోజు ఒక ఆఖరి బస్సు అయితే దొరికింది. కానీ మీకు కూడా తెలుసు కదా సార్, ఫ్రైడే, సాటర్డే, సండే ఎంత రద్దీ ఉంటుందో. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు 1 గంట వరకు ఆ బస్సులు మీది పైన ఉన్నవి కిందికి, కింద ఉన్నవి పైకి అప్ అండ్ డౌన్ అయ్యేవి మీరు టైం ఎక్స్టెండ్ చేయాలని నేను కోరుతున్నాను. నాకు పోయిన వారం వచ్చిన తర్వాత అయిన ఇబ్బంది ఇది. పవన్ కుమార్ గారు, దీనికి సమాధానం ఏంటంటే అండి, తిరుమల హిల్స్ ఫారెస్ట్ లో అంతర్భాగం అండి. ఇక్కడ మనకు చాలా జంతుజాలం ఉంది. అవి నైట్ రోడ్ల పైన తిరుగుతూ ఉంటాయి. చాలా యాక్సిడెంట్స్ జరిగి ఈవెన్ చిరుతలు ఇటువంటి ఇది వైల్డ్ లైఫ్ చనిపోవడం జరిగింది. అందువల్ల ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో రాత్రి 12 గంటల నుంచి అర్లీ మార్నింగ్ 3 వరకు ట్రాఫిక్ రోడ్లపైన ఉండకూడదు అనేటువంటి నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం 11:45 లాస్ట్ బస్సు ఉంటుందండి, కింది నుంచి కానీ పై నుంచి కానీ. ఇది మధ్య ఆపలేము. కానీ కొన్ని సందర్భాల్లో తిరుమలలో ఎక్కువ రష్ ఉన్న రోజు, లేకపోతే ఎక్కువ పీక్ డేస్ ఉన్న రోజు మేము డౌన్ ఘాట్ అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే డౌన్ ఘాట్ను కంప్లీట్గా 24 hours కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాము. అది చాలా రేర్గా చేస్తామండి, ఎందుకంటే మనం ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ వెస్ట్ గోదావరి నుండి స్వామీజీ గారు. నమస్కారం స్వామీజీ గారు. నమస్తే అండి. నమస్తే. శ్రీనివాస్. నమస్కారం సార్, ఇది మొన్న తిరుపతి వచ్చాను సార్. అదే 1.5 years బ్యాక్ నేను మెట్ల దారి ఉంది కదా సార్, ఇప్పుడు అలిపిరి మెట్ల దగ్గర స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టి మెట్ల కాడ నుంచి బయలుదేరుతాం కదా సార్. ఇది వరకు ట్యాగ్లు కానీ లేకపోతే ఐరిష్ కానీ ఆ ఎదర మధ్యలో తీసుకునేవారు కదండి. అదే మెట్ల దారి సర్వదర్శనం, అదే దివ్య దర్శనం, అదే ఏంటంటే దర్శనం అది పెట్టేవారు కదా సార్. ఆ దర్శనం కోసం అక్కడ మధ్యలో పెట్టేవారు కదా. ఆ స్టాప్లన్నీ తీసి కింద పెట్టారు కదా సార్. ఇప్పుడు ఒక కింద అక్కడి నుంచి స్టార్టింగ్ మొదలు పెట్టారంట కదండి. అవునండి, చెప్పండి. అదే సార్, అక్కడ పెట్టడం వల్ల పైన ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా కొత్త భక్తులు రెగ్యులర్ గా రాకపోయినా 1.5 years 2 years కొత్తగా వచ్చిన భక్తులు మామూలుగా రన్నింగ్ మెట్ల దారిని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ మధ్యలో ఉంటదన్న కాన్సెప్ట్ లో వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కిందకి రావాలంటే 2000 మెట్లు ఉంటుంది, పైకి వెళ్ళాలంటే 1000 మెట్లు ఉంటుంది. మధ్యలో ఎటు కాకుండా టోకెన్ లేకుండా ఎక్కిన దారి అంతా వృధా అవుతుంది.
స్వామివారి దర్శనానికి వచ్చి ఎవరు నిరాశగా వెళ్ళకూడదు కదా అనే ఉద్దేశంతో ఇది కొంచెం మీరు ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. స్వామీజీ గారు, పోయిన సంవత్సరం ఆగస్టులో ఈ మెట్ల దారిన 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి, మీకు గుర్తుంటుంది. ఒక అబ్బాయిని చిరుతపులు ఎత్తుకుపోతే అదృష్టవశాత్తు స్వామివారి కృప వల్ల అబ్బాయిని మళ్ళా మనం తీసుకురాగలిగాము ప్రాణాలతో. తర్వాత ఇంకొక అమ్మాయిని, చిన్న అమ్మాయిని చిరుతపులు ఎత్తుకెళ్ళి చంపేసింది, ఆ విషయం తెలిసే కదా. అందువల్ల మెట్ల దారిలో కేవలము ఎవరైతే మొక్కు ఉంటుందో స్వామివారికి నేను మెట్లపైన వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాను, ఈ మొక్కు తీర్చుకుంటాను అని మొక్కు చేసుకున్న వాళ్ళకు మాత్రమే మెట్లపైన పోతున్నారండి. ఇప్పుడు ఈ ఎక్కడైతే మనము ఈ గాలిగోపురం దగ్గర ఈ దర్శనం ఇచ్చేవాళ్ళము, దర్శనం టికెట్లు ఒక 10,000 ఇచ్చేవాళ్ళం ప్రతిరోజు. ఆ 10,000ను కూడా ఇప్పుడు కిందనే ఇస్తున్నాము. ఆ టికెట్స్ తీసుకున్న తర్వాత వారు మెట్ల మార్గంనైనా వెళ్ళవచ్చు, బస్సులోనైనా వెళ్ళవచ్చు, వారి సొంత వాహనాలు ఉంటే సొంత వాహనాలైనా వెళ్ళవచ్చు. కేవలము మెట్ల దారి పైన ఎవరికైతే మొక్కు ఉండదో వాళ్ళు పోకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే క్రూరమృగాల ఈ సంఖ్య ఎక్కువైపోయి భక్తులను క్రూరమృగాల నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరితో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి అక్కడ ఇచ్చేటువంటి 10,000 టికెట్ల కోసం మొక్కు లేని వాళ్ళు కూడా, అంటే నడిచి వస్తాము అనేటువంటి మొక్కు లేని వాళ్ళు కూడా టికెట్ల కోసం పైకి వెళ్తున్నారండి. అది నివారించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 10,000 టికెట్లు కూడా కిందనే ఇస్తున్నాం కాబట్టి అందరూ దాన్ని వినియోగించుకోవచ్చు. సార్, చంద్రబాబు రెడ్డి గారు తిరుపతి నుండి. చంద్రబాబు గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్. అది మేము తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. మనకి ఇంతకుముందు తిరుపతిలో లోకల్ దర్శనం అనేది ఒకటి ఉండేది సార్. మంత్ ఫస్ట్ ట్యూస్డే ఉంటా ఉంది. అది ఇప్పుడు లేదు సార్. దాన్ని కొద్దిగా పునరుద్ధరిస్తే బాగుంటుందని మా కోరిక. నమస్కారం అండి. మీరు లోకల్ దర్శనం అనేది స్వామివారు అండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మీకు తెలుసు కదా. స్వామివారు ఇక్కడ తిరుమల గిరిల్లో వెలిశాడు. ఇక్కడ కలియుగ ద్వాపరయుగ అంతంలో, కలియుగం స్టార్టింగ్లో స్వామివారు మనకు ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా స్వామివారు అందరికీ కూడా భక్తులకు ఆయన ఒకే రకంగా చూస్తారు. కాబట్టి ఇప్పుడు లోకల్ దర్శనం ఇవ్వటం వల్ల బయట నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. లోకల్గా మీకు ఆల్రెడీ ఎస్ఎస్డి టోకెన్స్ 3 చోట్ల మేము ఇస్తున్నాం, మీకు తెలుసు కదా. దాదాపు శుక్ర శని ఆదివారాలు అయితే దాదాపు 30,000 ఇస్తున్నాం. తర్వాత మిగతా దానిలో 25,000 ఇస్తున్నాం. అక్కడ మీరు ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని దర్శనానికి రావచ్చు అండి. కాబట్టి ఇక్కడ లోకల్ దర్శనం అనేది పెట్టడం అసాధ్యంగా ఉంది. ఎందుకంటే దర్శనంకి వచ్చేటువంటి భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సాధ్యం కాదండి. సార్, రాంబాబు గారు విశాఖపట్నం నుండి. రాంబాబు గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మేము తిరుమలకి ఆల్రెడీ వచ్చామండి. మేము గదులు బుక్ చేసుకునేటప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్ అని పెట్టారు. ఫస్ట్ టైం ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నాకు అమౌంట్ రిఫండ్ రాలేదు. మొన్న మార్చి 1వ తారీఖుని 2వ తారీఖునేమో కింద ఏసీ రూమ్ తీసుకున్నాం. 1,800 ఫోన్ పే చేశాను, 900 రాలేదు. 3వ తారీఖున పైన 550 రూపాయలు డిపాజిట్ కట్టించుకున్నారు. 50 రూపాయలు రెంట్ అయితే 500 కూడా రిఫండ్ రాలేదు. రాంబాబు గారు జరుగుతుందండి, లేకపోతే ఇంకెవరికైనా జరుగుతుందా అని చెప్పి? లేదండి రాంబాబు గారు, దీనిపైన మేము ఈవెన్ 1 వీక్ బ్యాక్ ఆల్సో నేను బ్యాంకర్స్తో, తర్వాత మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో అందరితో కూడా, ఇంక్లూడింగ్ ఫోన్పే, పేయూ వాళ్ళతో కూడా నేను సమావేశం నిర్వహించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ రిఫండ్ పోవటం లేదు. ఎప్పుడైతే మీరు గది బుక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకున్నప్పుడు ఈ ఫేషియల్ ఫోటో తీసుకుంటుంది, మీ ఫేస్ ఫోటో తీసుకుంటుంది. ఆ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే మీరు వెకేట్ చేస్తారో మరలా మీరే వచ్చి ఆ ఫేస్ రికగ్నిషన్ టాలీ అయిపోతేనే మీకు రిఫండ్ జనరేట్ అవుతుంది, కానీ లేకపోతే కాదు. కాబట్టి ఇటువంటి కేసుల్లో తప్ప మిగతా అన్ని 99.9 కేసుల్లో కూడా రిఫండ్ వెళ్ళిపోతూ ఉంది. ఇన్ ఎనీవే, ఇటువంటి కేసుల్లో, జెన్యూన్ కేసుల్లో ఎవరికైతే రిఫండ్ పోలేదో ఎవ్రీ వీక్ నాకు ఒక లిస్ట్ పెట్టమని చెప్తున్నాను. ఆ లిస్ట్ చూసి చాలా తక్కువ మంది ఉంటున్నారు.
వాళ్ళతో ఫోన్లో మాట్లాడి జెన్యున్గా వాళ్ళే వచ్చి వాళ్ళే కట్టడం, వాళ్ళకి రిఫండ్ పోలేదు, ఈ కారణాలు అవ్వాలంటే ఆ కారణాలు తెలుసుకొని ఫైలు నా దగ్గర అప్రూవ్ చేసుకొని ఇప్పుడు రిఫండ్స్ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా మీకు కూడా ఎందుకు రాలేదో టెక్నికల్ రీజన్ కనుక్కొని మీతో ఫోన్లో మాట్లాడి నాతో అప్రూవల్ తీసుకొని ఖచ్చితంగా మీ అమౌంట్ మీకు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సార్ దుర్గేష్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం దుర్గేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, చెప్పండి చెప్పండి సార్. సార్ నమస్తే సార్. చెప్పండి, మీరు రిక్వెస్ట్ చెప్పండి. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు గతంలో భక్తులకు అక్కడ వెయిట్ చేసే వాళ్ళ కంపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకు పులిహోర కానీ మరి పాలు అలాంటివి కొన్ని ఇచ్చేవారు కదా సార్, వెయిటింగ్ లో ఉన్న వాళ్ళకు, చాలా దర్శనంలో ఉన్న వాళ్ళకు కూడా. అయితే అవన్నీ కొద్దిగా మధ్యాహ్న కొద్దిగా కరోనా ఉందని మధ్యాహ్నం బంద్ చేశారు కదా సార్. మళ్ళీ దాన్ని కొద్దిగా ఇప్పుడు జనాలను దృష్టిలో పెట్టుకొని కొద్దిగా వచ్చే భక్తులకు అవన్నీ కొద్దిగా ఏర్పాట్లు చేయాలి సార్. ఇంకోటి తాగునీరు విషయం కూడా కొన్ని చోట్ల నల్లలు పనిచేస్తలేదు సార్. అవన్నీ కొద్దిగా వాటర్ కూడా ఫెసిలిటీస్ కూడా కొద్దిగా చూడాలి సార్. దుర్గేష్ గారు, మీరు ఎప్పుడు వచ్చారో నాకైతే తెలియదు, మీరు చెప్పలేదు ఎప్పుడు వచ్చారో. మీరు చెప్పినటువంటి ఈ సమస్యలు ఎక్కడ లేవండి. ఈ పులిహోర కానీ, సాంబార్ రైస్ కానీ, లేకపోతే పాలు కానీ, టీ కానీ, కాఫీ కానీ, ఈ వెయిట్ చేస్తున్నటువంటి కంపార్ట్మెంట్స్లో కానీ, క్యూ లైన్స్లో కానీ 24/7 మేము ఇస్తున్నామండి. ఎటువంటి సమస్య లేదు. తర్వాత తాగునీరుకు సంబంధించి తిరుమలలో దాదాపు 120 RO ప్లాంట్స్ ఒక డోనార్ ద్వారా ఏర్పాటు చేశాము. ప్రతి చోట మీకు తాగునీరు RO ప్లాంట్స్ ద్వారా లభ్యమవుతూ ఉంది. తర్వాత ఈ తాగునీరుకు సంబంధించి తిరుమలలో తాగునీరు అంతా కూడా డ్యామ్స్ నుంచి సప్లై అవుతుందండి. ఈ డ్యామ్స్ అన్నీ కూడా డ్యామ్స్లో కూడా మేము వాటర్ క్వాలిటీ చెక్ చేస్తాము. ఈ తిరుమలలో ఉన్నటువంటి ప్రతి చుక్క వాటర్ కూడా ఇది పోర్టబుల్ వాటర్, అంటే తాగునీరే. ఈవెన్ శుద్ధి చేయకుండా డైరెక్ట్గా తాగినా కూడా దీనివల్ల మనకు ఏ ప్రమాదం ఉండదు. కాబట్టి తాగునీరు సమస్య లేదు. మీకు ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా సమస్య లేదు. మీరు ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి రండి, తిరుమలలో చూస్తే మీకే తెలుస్తుంది. సార్ హైదరాబాద్ నుండి నాగరాజు గారు. నమస్కారం నాగరాజు గారు. నమో వెంకటేశ్వర స్వామి. నమో వెంకటేశ్వర. జనవరి 21, 2024 రోజు నేను దర్శనానికి వచ్చాను స్వామి, నేను మా అబ్బాయి. అయితే అక్కడ ప్రసాదాల కౌంటర్ దగ్గర దర్శనం అయిపోయాక 1.5 గంటల పాటు క్యూ లైన్ ఆపేశారు స్వామి. దానివల్ల ఏమైందంటే మేము కొండ దిగాలనుకున్నాము, కొన్ని వేరే దర్శనాలు పెట్టుకున్నాం. దాని కారణంగా అసలు ప్రసాదం దొరక్క చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది స్వామి. ఏమైందంటే 9 ప్రాంతంలో వాళ్ళు షిఫ్ట్ చేంజ్ అవ్వడం వల్ల దాని కారణంగా విపరీతమైన క్యూ లైన్ పెరిగిపోయింది. అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు స్వామి మాకు. ఉండాలా లేకపోతే వేరే కౌంటర్కి వెళ్ళాలి. వేరే కౌంటర్కి వెళ్ళాలంటే అక్కడ క్యూ ఉంది, మళ్ళీ వెనక నుంచి మొదలు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా మధ్యలో ఉన్నాం, బయటికి రాలేము, లోపలికి ప్రసాదము ఇవ్వట్లేదు. సో ఇది ఒకటి చాలా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. నాగరాజు గారు, మీరు చెప్పిన సమస్యని నోట్ చేసుకోనండి. డిప్యూటీ టెంపుల్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రసాదాల కౌంటర్లో ఇప్పుడు దాదాపు 60 కౌంటర్లు మేము రన్ చేస్తున్నామండి. సమ్మర్లో ఇంకా ఇంకొక 10-15 కౌంటర్లు ఎక్స్ట్రా చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తాము. సో ఈ సమస్యను నేను డిప్యూటీ టెంపుల్ తర్వాత VGO తిరుమలకు చెప్పి ఈ షిఫ్ట్ చేంజింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఒకేసారి అందరూ షిఫ్ట్ చేయకుండా కనీసం ఒక 1/3 1/3 షిఫ్ట్ చేంజింగ్ సమయం పెట్టుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సార్ రమాదేవి గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అమ్మా రమాదేవి గారు. నమస్తే గోవింద. నమస్తే అమ్మా. గోవింద. ఏం లేదు గోవింద, మేము సేవ వాళ్ళం గోవింద, సేవకు వస్తాము స్వామి సేవకు. మా సేవ వాళ్ళని ఏంటంటే అట్లా చులకనగా చూసి ఆ లోపల లైన్ లో వచ్చిన వాళ్ళని మెల్లగా పొమ్మా అని సీనియర్ సిటిజన్ ని మేము బయట ఉండి పంపిస్తుంటుంటే ఇంజన్స్ వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళంతా ఏమా నువ్వు మనిషివా పశువా, నీకేం అర్థం కావట్లేదా, నువ్వు ఇట్లానే పంపించేది, తోయమ్మ తోయ్ అనేసి అట్లా అంటున్నారా స్వామి.
అట్లా ఎంతవరకు న్యాయం స్వామి? అట్లా మమ్మల్ని అట్లా కోప్పడడం. మేము స్వామి సేవకు వచ్చాము, మేము అక్కడికి వచ్చింది సేవ చేయడానికి, కానీ అందరితో ఇల్లు ఇచ్చిపెట్టి పిల్లల్ని ఇచ్చిపెట్టి అందరిని ఇచ్చిపెట్టి వారం రోజులు స్వామి దగ్గర ఉండాలని వస్తాం. ఎందుకు? పుణ్యం కోసమే కదా. మమ్మల్ని అట్లా చూడొద్దని చెప్పండి స్వామి. మాకు తినడానికి అక్కడికి ఎక్కడికి వేగమాంబకు పోతాము, అక్కడ కూడా అమ్మ మేము ఎక్కడ తినిపోండి, వేరే కాడ తినిపోండి, వెళ్ళండి, మీ సేవ వాళ్ళు ఇక్కడ రావద్దు అంటున్నారు. మా సేవ వాళ్లకు కొంచెం అదొక్కటి చెయ్యండి స్వామి. సరే అమ్మా, చాలా దురదృష్టకరం అమ్మా ఇలా ప్రవర్తించే వాళ్ళు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో 23,000 మంది ఎంప్లాయీస్ అమ్మా, డైరెక్ట్ పర్మనెంట్ ఎంప్లాయీస్, తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, ఇట్లా పోలీసు, విజిలెన్స్ వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఈ రకంగా దురుసుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అది మాకు కూడా అప్పుడప్పుడు మీలాంటి ద్వారా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. భక్తులు ఎలా చూసుకోవాలి, భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదు అనే కౌన్సిలింగ్ కూడా రెగ్యులర్గా మేము ఇస్తూ ఉన్నాము. అయినా ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మేము ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి దీన్ని సాధారణంగా స్వీకరించి ఎంప్లాయీస్కి అందరికీ కూడా మరొకసారి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. భక్తుల పట్ల కానీ శ్రీవారి సేవకుల పట్ల కానీ దురుసు ప్రవర్తన అనేది చేయకూడదు. ఒకవేళ దురుసు ప్రవర్తన ఉండి ఇమీడియట్గా మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పుడే తిరుమలలో మా దృష్టికి తీసుకువచ్చి ఎవరు చేశారో, ఆ ఏ ప్లేస్లో చేశారో మాకు చెప్తే ఆ సీసీటీవీలో ఎవరైతే అలా ప్రవర్తించారో వాళ్ళని రికగ్నైజ్ గుర్తుపట్టడం జరిగి ఉండేది, వాళ్ళపైన యాక్షన్ కూడా జరిగి ఉండేది. కాబట్టి శ్రీవారి సేవకులంతా కూడా ఇటువంటి దురుసు ప్రవర్తన ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కానీ, విజిలెన్స్ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ మీ ఎడల చేస్తే ఇమ్మీడియట్గా మీరు అక్కడ కంప్లైంట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతున్నాను. కంప్లైంట్ చేస్తే అక్కడ ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామమ్మా. సార్ మక్తల్ నుండి విజయ్ కుమార్ గారు. నమస్కారం విజయ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు మనం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేస్తాం కదా సార్ దర్శనానికి ఏదైనా కానీ, అయితే అక్కడ కొండపైన రూమ్లు కూడా దాంతో పాటు మాకు ఆప్షన్ పెట్టి దర్శనంతో పాటు రూమ్ బుక్ అయితే మాకు చాలా అనుకూలంగా ఉంటుందని అనుకుంటాం సార్. ఇప్పుడు అదే చేశామండి. ఇప్పుడు దర్శనం ఉన్న వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోగలరండి, వేరే వాళ్ళు చేసుకోలేరు. అడ్వాన్స్ బుకింగ్ అకామిడేషన్ రిలీజ్ చేసేదంతా కూడా దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకే చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు దర్శనం టికెట్ ఉన్న వాళ్ళే చేసుకోవచ్చండి. సార్ బెంగళూరు నుండి రామచంద్రన్ గారు. నమస్కారం రామచంద్రన్ గారు. రామచంద్రన్ గారు నమస్కారం. సార్ నాగరాజు గారు. నమస్కారం నాగరాజు గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు నాగరాజు సార్, నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఏం లేదు సార్, నాకు చెప్పండి సార్. చెప్పండి నాగరాజు గారు, మేము వింటున్నాం. మా నగిరి నియోజకవర్గానికి కళ్యాణ మండపం కావాలి సార్. ఎక్కడ కూడా నిర్మిస్తున్నారు. నగిరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కళ్యాణ మండపం లేకుండా అటు ఇటు చాలా ఇబ్బందిగా ఉంది సార్. వేరే వాళ్ళంతా పెళ్లి చేసుకోవాలంటే చాలా ఖర్చు పెట్టి చేయాలా. మీరు దయచేసి దాన్ని ఒక దృష్టిలో తీసుకొని మాకు చేయాలని కోరుతున్నాం సార్. సరే నాగరాజు గారు, మీది నోట్ చేసుకున్నామండి. మా ఇంజనీరింగ్ టీము ఆ ప్రదేశాన్ని సందర్శించి అది కళ్యాణ మండపం ఎలా కట్టారనేది చూసుకొని తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సార్ నంద్యాల నుండి ఈశ్వర్ గారు. నమస్కారం ఈశ్వర్ గారు. సార్ ఫోన్ నంబర్ ఉంటుంది సార్. నమస్కారం. మీరు యాప్ 1 year నుంచి మేము యాప్ కూడా పెట్టినారు, అది బాగా పనిచేస్తుంది సార్. ఇది ఓకే. అండ్ దెన్ శ్రీవారి సేవ గురించి కొన్ని 2 మనవి అనుకున్నాం సార్. ఏమంటే శ్రీవారి సేవలో యాక్చువల్ గా 2 months నుంచి యాప్ ఒకటి పెడితే బాగుంటుంది.
రెండోది యాక్చువల్గా శ్రీవారి సేవలో డిప్ ద్వారా టిప్పు డ్యూటీ ఉంటాయి కదా సార్, అది డిప్ తగిలిన వాళ్ళకి తగులుతాయి, తగిలిన వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తే బాగుంటుందని అదొకటి. ఓకేనండి, మీ సలహాలు నోట్ చేసుకున్నామండి. ఇక్కడ శ్రీవారి సేవ ఇన్ఛార్జ్ పిఆర్ఓ కూడా ఉన్నాడు, నోట్ చేసుకున్నాడు. దానికి వీల్ టేక్ నెసెసరీ యాక్షన్ అండి. సార్ తిరుపతి నుండి కిరణ్ కుమార్ గారు. నమస్కారం కిరణ్ కుమార్ గారు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. సార్ ఆఫ్లైన్ డిప్ రిజల్ట్ అసలు మెసేజ్ రావట్లేదు సార్. 1 డిసెంబర్ కూడా నేను డెలివరీ గారికి కాల్ చేసి చెప్పాను, కానీ అసలు రిజల్ట్ మెసేజ్ రావట్లేదు సార్. నెక్స్ట్ ఆఫ్లైన్ డిప్ కౌంటర్ 2:30 నుంచి 3:30 వరకు క్లోజ్ లో ఉంటుంది సార్. వాళ్ళందరూ ఒక్కసారిగా లంచ్ కి వెళ్తున్నారు, అప్పుడు రష్ పెరిగి బయటికి వచ్చేస్తుంది సార్. నెక్స్ట్ టీటీడీ యాప్ లోనే ఓన్లీ తిరుమల లొకేషన్ లో ఉన్న వారికి మాత్రమే ఆఫ్లైన్ డిప్ తిరుమలలో ఎక్కడి నుంచైనా కౌంటర్ కి రాకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే యాప్ ని డెవలప్ చేస్తే భక్తులకు చాలా ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఏఆర్పీ కౌంటర్ తిరుపతి అలిపిరి టోల్ గేట్ లో కూడా పెడితే రూమ్ టికెట్ కిందనే స్కాన్ చేసి పైకి వచ్చేస్తారు సార్. అది ఇంతకుముందు మీరు చెప్పింది దీంట్లో కోవిడ్ సమయంలో చేశాం, అది మళ్ళీ ఇప్పుడు తీసేసామండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఇక్కడ స్కాన్ చేసి మళ్ళీ అక్కడికి పోయేసరికి ల్యాప్స్ అవుతా ఉంది, రూమ్ క్యాన్సిలేషన్ జరగడం, చాలా ఇబ్బందులు గురవుతుంటే మళ్ళీ కోవిడ్ తర్వాత మళ్ళీ సేమ్ అక్కడికే వెళ్ళి స్కాన్ చేసేటువంటి పద్ధతిని మేము ప్రవేశపెట్టాము. ఈ డిప్లో వస్తున్నటువంటి సమస్యను కూడా మేము పరిష్కరిస్తామండి. యాక్చువల్గా కొన్ని సిగ్నల్స్, మొబైల్స్ సిగ్నల్స్ లేని కారణంగా మెసేజ్ ల్యాండ్ కావడం లేదు. సో సిగ్నల్స్ ఉంటే కరెక్ట్గా ల్యాండ్ అవుతుందండి, ఏ సమస్య లేదు. కొన్నిసార్లు ఇటువంటి సమస్య వస్తుంది. మళ్ళీ ఇక్కడ జిఎం ఐటీ ఉన్నాడు, ఒకసారి నేను దాన్ని చెక్ చేపిస్తానండి. సార్ వరంగల్ నుండి మహేందర్ గారు. నమస్కారం మహేందర్ గారు. హలో సార్, నమో వెంకటేశాయ సార్. నమో వెంకటేశాయ సార్. నేను రెగ్యులర్ గా దాదాపు పరకమని సేవకు వస్తుంటాం సార్ మేము. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ సార్, పరకమని సేవ రిజిస్టర్ అయ్యాక ఒక్కొక్కసారి రిజెక్ట్ చేస్తారు సార్. చేశాక మళ్ళీ ద స్పాన్ ఆఫ్ పీరియడ్ ఏది మన 3 months అని చెప్పేసి 90 days అని చెప్పేసి మళ్ళీ మనం అప్లై చేస్తే మీరు సేవలో ఉన్నారని చెప్పేసి మనకు పాపప్ మెసేజ్ వస్తుంది సార్. కొంచెం ఇప్పుడు మీరు రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మాకు ఏదైనా నెక్స్ట్ మంత్ కో లేకపోతే అట్లా ఇచ్చేటట్టు చూడండి సార్ ప్లీజ్. అంటే ఇప్పుడు మనం ఒక్కసారి సేవ చేస్తే 3 months వరకు 90 days వరకు మళ్ళీ మనకు రాదు కదా సార్. అయితే మన టీటీడీ వాళ్ళు మనం రిజెక్ట్ చేసినప్పుడు రిజెక్ట్ అయిన మాకు మెసేజ్ వస్తుంది కదా సార్, ఆ రిజెక్ట్ అయిన మెసేజ్ మళ్ళీ అప్ టు 90 days వరకు ఉంటుంది సార్. అది ప్లీజ్ సార్. ఇది మహేంద్ర గారు, మీరు చెప్పినటువంటి ఇష్యూ నేను నోట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఈ సమస్యను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. టీసీఎస్ వాళ్ళు ఈ యాప్ను డెవలప్ చేశారు. టీసీఎస్ వాళ్ళు దీనిపైన మళ్ళీ వర్క్ చేస్తున్నారండి. త్వరలో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. సార్ ఆదిలాబాద్ నుండి ప్రశాంత్ గారు. నమస్కారం అమ్మా ప్రశాంత్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గోవింద అండి. హలో ప్రశాంత్ గారు చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. సార్ మేము మే 9th దర్శనానికి మే 9th తిరుమల వస్తున్నామండి. ఓకే. 10th date దర్శనం ఉందండి మాకు. మేము టుగెదర్ వచ్చేసి మేము ఒక 18 members వరకు వస్తున్నాం అండి. ఎంతమంది? 18 members. అందరికి దర్శనం ఉందా? 18 members కు 18 members అందరికి దర్శనం బుక్ చేసుకున్నామండి. ఇందులో మటుకు ఏమైనా రూమ్ బుక్ చేసే మూమెంట్ లో మాకు ఒకటి రూమ్ బుక్ అయిందండి. ఇంకొక రూమ్ బుక్ చేయడానికి వెళ్తుంటే అప్పటికి రూమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. దీనిలో ఏంటంటే కొద్దిగా వృద్ధాభిల వాళ్ళు ఉన్నారు, కొద్దిగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారండి. రూమ్ ఫెసిలిటీ అనేది దానికోసం కాల్ చేసినానండి. ఏం లేదు ప్రశాంత్ గారు, మీరు ఏం చేయొచ్చు అంటే తిరుమలకు రండి. మీరు ఏదైతే రూమ్ బుక్ చేసుకున్నారో ఫస్ట్ ఆ రూమ్ ను మీరు తీసేసుకోండి. తర్వాత మీ 18 members టీంలో కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పండి. రావటము రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు వేకెన్సీని బట్టి మీకు రూమ్స్ అలాట్ అయిపోతాయి, సమస్య ఏమి ఉండదు. ఒకవేళ తిరుమలలో కనుక రూమ్స్ అలాట్ కాకపోతే ఈ పిలిగ్రిమ్ అమ్యూనిటీ కాంప్లెక్సెస్ అని పిఏసీలు ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, అవి కూడా చేసుకోవచ్చు. లేదా తిరుపతిలో కూడా మీరు అకామిడేషన్ తీసుకోవచ్చు. సమ్మర్ సీజన్ కాబట్టి అకామిడేషన్ తిరుమలలో లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి కొంచెం అకామిడేషన్ దొరకడం కష్టమే. మీరు రిజిస్ట్రేషన్ ద్వారా ట్రై చేయొచ్చు, పిఎస్సీలో ట్రై చేయొచ్చు, తర్వాత తిరుపతిలో కూడా ట్రై చేసుకోవచ్చు. సార్ మంచిర్యాల నుండి శ్రీకాంత్ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. ఓం నమో వెంకటేశాయ సార్. నమో వెంకటేశాయ అండి.
సార్ అయితే ఈ మా ఊర్లో ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది సార్, పురాతనమైంది. దానికోసం అంతకుముందు మేము డైలీ ఒకసారి ఫోన్ మాట్లాడాం సార్. మాట్లాడితే మీ నుండి మాకు రిప్లై వచ్చింది సార్. రిప్లై వచ్చి ఆ టెంపుల్ కు సహాయం చేస్తాము, దానికోసం అని మీరు ఇట్లా శ్రీవారి ట్రస్ట్ నుంచి వెళ్ళి అప్లికేషన్ పెట్టండి, అప్లికేషన్ పెడితే మా వాళ్ళు వస్తారు చూస్తారా అన్నారు. మీ నుండి వచ్చారు సార్, ఎంప్లాయీస్ వచ్చారు, చూశారు, చూసి డిసెంబర్ లో చూసి వెళ్ళారు. కానీ ఇంతవరకు మళ్ళీ ఏం రిప్లై రాలేదు సార్ మళ్ళీ మాకు. అలాగనే మరి అది ఎక్కడ ఉంది ఫైల్ అసలుకి ఏం కదా అన్నది కూడా అసలు ఏం తెలుస్తలేదు సార్. దాన్ని కూడా ఒకసారి కొద్దిగా మూవ్ అయ్యే విధంగా చేయండి సార్. ఇంకోటి సార్, మాకు ఇది సప్తగిరి మ్యాగజైన్ కు మేము చందా కట్టాం సార్. ఇంతవరకు నేను డైలీ ఓలో 4వ సార్ ఇది కంప్లీట్ చేయడము. కంప్లీట్ చేసినప్పుడే సప్తగిరి మ్యాగజైన్ వస్తుంది తప్పించి తర్వాత మిగతా టైంలో మాత్రం సప్తగిరి మ్యాగజైన్ అసలు రావట్లేదు సార్. మరి నేను జీవితకాల చందా కట్టాను, అసలు సప్తగిరి మ్యాగజైన్ మరి ఎందుకు రావట్లేదు? కంప్లీట్ చేస్తేనే మరి వస్తుందా, కంప్లీట్ చేయకపోతే రాదా? మరి ఏంది అన్నది కూడా మాకు అర్థమవుతలేదు సార్. ఓకేనండి, మీరు వెంకటేశ్వర టెంపుల్ సంబంధించి మీరు చెప్పారు, మా టీం వచ్చి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేశారు, ఎస్టిమేట్స్ తయారు చేసి పెట్టింటారండి. అది కొంచెం ప్రాసెస్ తీసుకుంటుంది, ఎందుకంటే మాకు విపరీతమైనటువంటి అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి ఈ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ సంబంధించి. ఈ గత 3 సంవత్సరాల్లో 3615 టెంపుల్స్ శాంక్షన్ చేసి దాదాపు 16 నుంచి 1700 టెంపుల్స్ కూడా కంప్లీట్ చేశాము. సో ఇది ఒకసారి నేను కనుక్కుంటానండి ఎక్కడుందో. మా ఆఫీసర్స్ మళ్ళీ ఒకసారి దీని ఈ వాట్ ఈస్ ద స్టేటస్ అనేది మీకు తెలియజేస్తారు. ఈ సప్తగిరి మ్యాగజైన్ గురించి మా పబ్లికేషన్ డివిజన్స్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కంప్లైంట్ చేస్తేనే పోతుంది, కంప్లైంట్ చేయలేకపోతే పోదు అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. ఏదైనా మరి మీకే ఎందుకు జరుగుతుంది అనేది తెలియడం లేదు. ఎందుకంటే మాకు జనరల్గా ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళనప్పుడే పోవటం, లేకపోతే పోవటం అనేది జరగకపోతే మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ రావాలి కదా. ఏ కంప్లైంట్స్ మాకు రావడం లేదు. అయినా సరే నేను పబ్లికేషన్ డివిజన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చందాదారులు ఎవరైతే అడ్వాన్స్ కట్టారో వాళ్ళందరికీ ప్రాంప్ట్గా పోయే విధంగా నేను ఏర్పాటు చేస్తానండి. సార్ వైజాగ్ నుండి అన్నపూర్ణ గారు. నమస్కారం అమ్మ అన్నపూర్ణ గారు. నమస్తే సార్, నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ అమ్మ. సార్ ఎస్బీసీ గారికి 2 రిక్వెస్ట్లు అండి మావి. అది 9 to 10 చాగంటి వారిను సామాజ వారు ప్రవర్తించేవారు కదా, అది మార్చేసరికి కొంచెం ఆధ్యాత్మిక విషయాలు 10ంటికి పెట్టి యాజ్ యూజువల్ గా పెట్టండి. 9 to 10 చాగంటి వారి సామాజ వారిను. అది 10ంటికి మేము పనంతా చేసుకుని సేపు పెట్టాలంటే అవదని కొంచెం చూడండి సార్. 9 to 10 వాళ్ళిద్దరు ప్రవచనాలు పెట్టండి సార్. ఎలా ఉన్నాయమ్మా మా ప్రోగ్రామ్స్ ఎస్వీబీసీలో ఎలా ఉన్నాయి? ఆ తర్వాత మీకు కింద వేసేప్పుడు కొంచెం పంచాంగం రోజు సంకల్పం చెప్పిన పంచాంగం అది వెయ్యండి సార్. తిది వార నక్షత్రాలు అవన్నీ వేస్తే బాగుంటుంది మార్నింగ్ అంతే. అన్నపూర్ణమ్మ మీరు చెప్పిందంతా కూడా నోట్ చేసుకున్నాము, అది ఆ రకంగా ఏర్పాటు చేస్తాము. మా మిగతా ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి ఎస్వీబీసీలో? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. మా ఇంట్లో అదే పెట్టి ఉంచుకుంటాండి, చాలా సూపర్ అండి. ఎలా ఉండమ్మా, మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళంతా కూడా ఎస్వీబీసీని బాగానే చూస్తున్నారా? మేము మా అందరు నాకు తెలిసిన వాళ్ళందరూ నేనే ప్రాపగండా చేస్తాను, నేనే ప్రచారం చేస్తాను. చూడమని చెప్పి నేనే చెప్తూ ఉంటానండి అందరికీ కూడా. ఏ ప్రోగ్రామ్స్ బాగున్నాయమ్మా? మేము అయోధ్యకాండ చూస్తామండి, అదేంటి అరణ్య పర్వం చూస్తామండి, భాగవతం చూస్తామండి, అన్ని చూస్తామండి మేము. చాలా సంతోషం అమ్మా. కళ్యాణం చూస్తామండి. అసలు లైవ్ ఏదొస్తుంది అదండి. ఇప్పుడు తిరుపతి ఇవాళ ధ్వజారోహణ అయ్యిందండి, అది చూసామండి మేము. అంటే మీరు ఎస్వీబీసీని ఉదయమే ఆన్ చేసి నిద్రపోయే వరకు ఆన్లో పెట్టి ఉంటారు అయితే? అలా లేదండి, మధ్యలో టీవీ హీట్ ఎక్కిపోతుంది. మధ్యలో ఒకసారి 11 to 12 ఒకసారి నమస్కారం పెట్టుకుని శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం దానికి కట్టేసి మళ్ళీ 12కి పెట్టుకుంటాం. అయితే 2 టీవీలు పెట్టండి అమ్మా, ఒక టీవీ జరుగుతుంటే ఒకటి మళ్ళీ హీట్ ఎక్కితే దాన్ని ఆపండి. బాగా చెప్పారు సార్. చాలా బాగున్నాయమ్మా ప్రోగ్రామ్స్ ఎస్వీబీసీలో. ఎస్పెషల్లీ ఈ కరోనా సమయంలో మేము దాన్ని చాలా అభివృద్ధి చేశామమ్మా ఈ కార్యక్రమాలన్నీ కూడా. మీరు చెప్పిన ప్రకారం ఇంకా దీన్ని మంచిగా చేస్తామమ్మా. ఎస్వీబీసీలో ప్రతి ఒక్కరూ ఎస్వీబీసీని చూడాలా అనేటువంటి ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు మేము ప్రసారం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఎస్వి వేదిక్ యూనివర్సిటీ, సాంస్క్రిట్ యూనివర్సిటీ, వేద పాఠశాలలో ఉన్నటువంటి మహా పండితులతో చర్చించి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టు మన చాగంటి వారి బ్రహ్మర్షి చాగంటి వారివి, సామవేదం వారివి అన్నీ కూడా మేము ఖచ్చితంగా ప్రసారం చేస్తామమ్మా. సార్ హైదరాబాద్ నుండి దినేష్ గారు. నమస్కారం దినేష్ గారు. సార్ నమస్తే సార్. అది మాకు కరోనా కన్నా ముందు తోమాల సేవ బుక్ అయింది సార్, అంటే లక్కీ డిప్ లో వచ్చింది సార్. ఓకే. అది మేము ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఆ రోజుల్లో చేసుకునే వాళ్ళం సార్. మాకు ఇది లేదు, మా కంప్యూటర్ అంత నాలెడ్జ్ లేదు సార్. తర్వాత
అదే వాళ్ళకి విఐపి బ్రేక్ ప్రొవైడ్ చేశారండి సార్ కొన్నాళ్ళు. అది మాకు తెలియదు సార్. అది మేము అటు రిఫండ్ కి అప్లై చేసుకోలేకపోయాం సార్, ఇటు విఐపి బ్రేక్ కి రాలేకపోయాం. టికెట్ అయితే నా దగ్గర ఉంది సార్. గత 5-6 నెలలుగా మిమ్మల్ని ఫోన్ చేస్తున్నాను. సరేనండి దినేష్ గారు మీ నంబర్ మా దగ్గర ఉంది. మా డిప్యూటీ టెంపుల్ మీతో మాట్లాడి మీకు దర్శన అరేంజ్మెంట్ ఖచ్చితంగా చేసి ఏర్పాటు చేస్తామండి. సార్ గుజరాత్ నుండి వెంకటేష్ గారు. నమస్కారం వెంకటేష్ గారు. నమస్తే సార్. నమో వెంకటేష్. నమో వెంకటేష్ సార్ నేను పోర్బందర్ గుజరాత్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. నా పేరు వెంకటేష్ సార్. ఇక్కడ నేను ఒక నేవీలో జాబ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక 120 సంవత్సరాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అందుకు అది చాలా పురాతన టెంపుల్ గా ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ కోసమని నేను ఒకసారి కాల్స్ కూడా చేశాను. తిరుపతి మన తిరుపతి దేవస్థానం నుంచి సపోర్ట్ కావాలని చెప్పేసి నేను నా తరపున కొంచెం గోవింద నామాలు గుజరాతీలో ప్రింట్ చేయించేసి పెట్టడం, అలాగే మన తిరుమలలో ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి కదా సార్ డివైడర్ మధ్యలో, అలాంటివి పెట్టి ఆ తర్వాత కొంచెం తిరుపతి టెంపుల్ అని ఇక్కడ ప్రజలకు తెలుస్తుంది. అలాగా తిరుపతి దేవస్థానం నుంచి సపోర్ట్ కావాలంటే ప్రాసెస్ చెప్పగలరా సార్? వెంకటేష్ గారు, తిరుపతి దేవస్థానంలో ఒక ట్రస్ట్ ఉందండి, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. దీన్ని శ్రీవాణి ట్రస్ట్ అని పిలుస్తూ ఉంటాము. సో ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కొత్త ఆలయ నిర్మాణాలు, పాత ఆలయాలను రిపేర్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఇంతవరకు దాదాపు 3600 పైగా టెంపుల్స్కు ఈ ఆర్థిక సాయం అందించడం, తర్వాత కొత్త ఆలయాల నిర్మాణం చేయడం జరిగింది. మీ ఆలయాన్ని కూడా ఖచ్చితంగా శ్రీవాణి ట్రస్ట్ నుంచి సహాయం అందించడానికి మేము ప్రయత్నిస్తాం. మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీతో మాట్లాడతారండి. మాట్లాడి మా టీం అక్కడికి వచ్చి ఆ ఆలయాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆలయంలో ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అవన్నీ మేము చూసుకొని ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయం శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సార్ హైదరాబాద్ నుండి మధుబాబు గారు. నమస్కారం మధుబాబు గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. నాకు 2 సమస్యలు సార్. ఒకటి, శ్రీవాణి నేను బుక్ చేసుకున్నానండి. నాకు లాస్ట్ మేలో మా ఫాదర్ చనిపోవడం వల్ల ఈ సంవత్సరంలో నేను దర్శనం చేసుకోలేకపోతున్నాను. నాకు ఒక 3 months ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నానండి. మీకు 1 year లోపలండి శ్రీవాణి ట్రస్ట్ బుక్ చేసుకున్న డేట్ ఉంటుంది కదా మీకు దర్శనం డేటు, ఆ డేట్ నుంచి 1 year లోపల మీరు పోస్ట్ పోన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. 1 year దాటితే మీరు దాన్ని పోస్ట్ పోన్ చేయలేరు, నాట్ పాసిబుల్. అండ్ దట్ ఈస్ ఆల్సో నాట్ ప్రాపర్ టు ఎక్స్టెండ్ టైం బియాండ్ 1 year ఆల్సో. ఎందుకంటే అలా మనం పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ పోతే ఈ అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టైం అది స్లాట్ వచ్చేసి ఓన్లీ 500 ఉంటాయి పర్ డే. మీకు ఒకవేళ మీరు రాలేకపోతే ఆ రోజు వేరే రకంగా మీకు దర్శనం చేయడానికి ప్రయత్నిస్తామండి. కానీ ఈ పాలసీ ఏదైతే ఉందో శ్రీవాణి ట్రస్ట్లో పోస్ట్ పోన్మెంట్ పాలసీ, దాన్ని బియాండ్ 1 year పొడిగించడం అనేది సబబు కాదండి. సార్ కర్నూలు నుండి శివగోపాల్ గారు. నమస్కారం శివగోపాల్ గారు. ఓం నమో వెంకటేష్. నమో వెంకటేష్ అండి. సార్ ఏం లేదు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదురుగా మార్నింగ్ 3 టికెట్ కు అక్కడ క్యూ పెడతా ఉన్నారు. క్యూ ఏమైతుందంటే ఎండలో నిలబెడుతున్నారు. ఆ ఎండలో వదిలేసిన తర్వాత మళ్ళీ మొత్తం తీసుకుపోయి సర్వదర్శనం కలుపుతున్నారు. సర్వదర్శనం దగ్గర ఆ లైన్ లో కలుపుతున్నారు ఎండలో. నాకు మీరు చెప్పేది సరిగా నాకు అర్థం కావలేదండి యాక్చువల్ గా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదురుగా మ్యూజియం దగ్గర అక్కడ 300 టికెట్ క్యూ అక్కడ నిలబెడుతున్నారు ఎండలో. అక్కడ షాడో లేదు, ఏం లేదు. అక్కడ నుంచి వదిలేస్తున్నారు. తర్వాత వదిలేస్తే అది అక్కడ తీసుకొస్తున్నారు. ఎక్కడ మన సర్వదర్శనం లైన్ లో, ఆ లైన్ లో అక్కడ కలుపుతున్నారు లైన్. శివగోపాల్ గారు, ఆ ఎండలో మాకు కాళ్ళు కాలడము, ఎండ ఉండడము చాలా ఇబ్బంది పడ్డాం. లేదండి, అది మీరు ఏదో సమ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే 300 టికెట్ల టోకన్లు డైరెక్ట్ గా మీకు వైకుంఠం 1 దగ్గర తీసుకుంటాము. ఏటీసీ గేట్ అని ఉంది, అక్కడ ఉంది ఎంట్రీ. దానికి మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది వైకుంఠం టు సర్వదర్శనం పోయేటువంటి క్యూ లైన్ అది. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఎనీవే నేను ఒకసారి మళ్ళా
చెక్ చేస్తానండి. మీరు చెప్పింది కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. మీరు ఏదో సమ్ కన్ఫ్యూజన్ అయ్యారు. 300 రూపాయల టికెట్ ఎంట్రీ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఏటీసీ గేట్ దగ్గర ఉంటుందండి. మన విఐపి బ్రేక్ వెళ్తాం కదా అక్కడ ఉంటుంది. మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి వైకుంఠం 2 ఎదురుగా ఉంటుంది. అది సర్వదర్శనం పోయేటువంటి భక్తులకు అది. కాబట్టి మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఏదో. బట్ మరొకసారి నేను కూడా క్యూ లైన్లు ఎలా జరుగుతున్నాయో నేను ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తానండి. మీరు చెప్పింది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. మళ్ళొకసారి నేను చెక్ చేసుకుంటానండి. సార్ వైజాగ్ నుండి అప్పారావు గారు. నమస్కారం అప్పారావు గారు. సార్ నమస్కారం సార్. నమో వెంకటేష్. నమో వెంకటేష్ సార్ మేము విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాం సార్. మాది దివ్యాంగులం సార్. సార్ ఇప్పుడు మేము టికెట్ బుక్ చేసుకుంటున్నాం దివ్యాంగ కోటాలో. ఇస్తున్నారు అదే ఎవరైనా మా సహాయకులకి ఇస్తున్నారు. పిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వట్లేదు. దాని పరంగా మేము టికెట్ తీసుకుని రావాల్సి వస్తుంది సార్. అది కొద్దిగా కన్సిడర్ చేయండి సార్. సరేనండి, మీరు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకున్నాను. ఒకసారి మేము దీన్ని కూలంకుషంగా చర్చిస్తామండి. సార్ రామలక్ష్మి గారు. నమస్కారం రామలక్ష్మి గారు. నమో వెంకటేశాయ సార్. నమో వెంకటేశాయ అమ్మ. సార్ ఈరోజు అదే మేము మామూలుగా సేవకు వస్తుంటాం సార్, శ్రీవారి సేవకి. విష్ణు భవన్ లో కొంచెం ఇబ్బంది ఉంది సార్. స్నానాల గదులు ఆడవాళ్ళకి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారని ఆలోచన చేస్తున్నాం సార్. కొంచెం ఎక్కువ ఉండేటట్లు చూడండి సార్. మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్ అండి. ఓకే ఓకే అమ్మా. మేము అప్పుడు వెయిటింగ్ లో ఉండాల్సి వస్తుంది. ఒక 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువ మెంబర్స్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు స్నానాలకు ఇబ్బంది అవుతుంది సార్. అదేమ్మా ఈ కింద శ్రీనివాసంలో కదమ్మా తిరుపతిలో? విష్ణు భవన్ లో సార్. అచ్చా విష్ణు నివాసంలో. ఓకే ఓకే అవును సార్. సరేమ్మా, మీ ఈ సమస్య నేను నోట్ చేసుకున్నానమ్మా. తిరుమలలో అయితే ఇబ్బంది లేదు, తిరుపతిలో కొద్దిగా ఇబ్బంది ఉంది అంటున్నారు. శ్రీనివాసంలో విష్ణు నివాసంలో అది కూడా ఎలా పరిష్కరించడానికి నేను ప్రయత్నిస్తానమ్మా. సార్ ముంబై నుంచి శ్రీప్రియ గారు. నమస్కారం అమ్మా శ్రీప్రియ గారు. నమస్కారం అండి. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ అమ్మా. సార్ మా మామయ్య ఇంకా అత్తయ్య వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అండి. ఇంకా మా మామయ్యకి స్టోమా ఉన్నదండి, అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నది. మేము సీనియర్ సిటిజన్ కి ట్రై చేసాం కానీ దొరకలేదండి. 300 రూపీస్ దొరికింది. కొంచెం ఏమైనా స్పెషల్ చేయొచ్చండి. ఆయన 70 years ఉన్నాడు. మీకు తెలిసే ఉంటుండొచ్చు స్టోమా ప్రాబ్లమ్స్ అన్ని జరా. ఏం లేదమ్మా, ఈ సేవా టికెట్స్ చెప్పాలండి. ఈ సేవా టికెట్స్ చాలా తక్కువ ఉంటాయమ్మా డిస్క్రిప్షనరీ కోటాలో. తోమాల, అర్చన, అభిషేకం అన్ని కూడా ఓన్లీ ఒక 20-25 వరకే ఉంటాయి. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుందమ్మా డిస్క్రిప్షనరీ కోటా ఆపరేట్ చేయడం. మీరు డిప్ సిస్టమ్ ఉందమ్మా. ఒకటేమో జనరల్ డిప్ ఉంటుంది, మీరు ఎక్కడైనా ఉండి చేసుకోవచ్చు, నెలకు ఒకసారి జరుగుతుంది. తర్వాత డైలీ కూడా తిరుమలలో డిప్ ఉంటుంది. ఇక్కడ తిరుమలకు వచ్చిన వాళ్ళు డిప్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఈ తోమాల, అర్చన, తర్వాత సుప్రభాతం లాంటి సేవలు కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీరు డిస్క్రిప్షనరీ కోటాలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అవకాశం ఉంటే ఖచ్చితంగా స్వామివారి ఎండూరు ఉంటే దాంట్లో కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది లేకపోతే అమ్మ మరి దొరకకపోతే మీరు దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి మీరు అన్ని విధాలా ట్రై చేసి స్వామివారి ఎండూరు ఉంటే ఖచ్చితంగా మీకు దొరుకుతుందమ్మా. సార్ తిరుపతి నుండి వెంకటేశ్వర్లు గారు. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. సార్ నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ అండి. సార్ ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి మీ టీం మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలపాలి. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చాలా చక్కగా మన ఎస్బీసీ ఛానల్ ద్వారా సమాచారం అందించడం కానీ, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి దర్శనం భక్తులకు కానీ సౌకర్యాలు చాలా బాగున్నాయి. చిన్న విన్నపం ఏమిటంటే, మన గత 15 సంవత్సరాల మునుపు మన ఈఓ గారికి లక్కీ డిప్ గురించి రిప్రజెంటేషన్ చేశాం. మీకు ఒక రిప్రజెంటేషన్ ఏంటంటే
మన బ్రేక్ దర్శనానికి సంబంధించి కూడా ఏదైనా ఒక ప్రాసెస్ చేసి ఇటువంటివి ప్రవేశపెడితే భక్తులందరికీ కూడా చక్కటి అవకాశం దొరుకుతుంది సార్, ప్లీజ్. ఓకేనండి వెంకటేశ్వర గారు, నేను మీ సజెషన్ను ఖచ్చితంగా నేను స్వీకరించి దీని గురించి చర్చిస్తామండి. తర్వాత మేము చేస్తున్న సేవలు గుర్తించి మమ్మల్ని అప్రిషియేట్ చేసేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే తిరుపతిలోనే ఉన్నటువంటి కొంతమంది పని కట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియా తర్వాత మీడియా ఎక్కువైపోయినాయి కదా, అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలు కానీ తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ ప్రపంచంలో ఏ ఆలయంలో లేదండి. అంత బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉంది. నేను ఉన్నప్పుడు జరిగిందని చెప్తలేను. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 60-70 ఇయర్స్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పాలక మండలి, తర్వాత ఈఓస్, జేఈఓస్, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు అందరూ కలిసి ఈ దేవస్థానాన్ని ఆర్గనైజేషన్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఇక్కడ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సొంత అజెండాను ఏమంటాం ఈ టికెట్లు తీసుకోవడానికి తర్వాత ఆఫీసర్స్ వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేయడానికి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళందరికీ కూడా మీరు ఈరోజు మమ్మల్ని అభినందించింది వాళ్ళకు తెలియాలని చెప్పేసి నేను ఈ రకంగా మీకు సమాధానంగా ఇది చెప్పడం జరుగుతుందండి. సార్ కాకినాడ నుండి ఆదిలక్ష్మి గారు. నమస్కారం ఆదిలక్ష్మి గారు. నమస్తే సార్, మేము ఈస్ట్ గోదావరి నుంచి కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. మేము ఈ నెల 1వ తారీఖున దర్శనం చేస్తున్నాం సార్. ఓకే. 4 గంటల స్లాట్లో. అయితే మాకు సర్వీసెస్ పర్వాలేదు కానీ అక్కడ వాలంటీర్స్ చాలా డిస్టర్బెన్స్ చేశారు సార్ దర్శనానికి. శ్రీవారి సేవకులు అండి? ఏమండి సార్? శ్రీవారి సేవకులు ఇబ్బంది కలిగించారా? సేవకులు చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ వలన మేము దర్శనం చేసుకోలేకపోయాం సార్. తోసేసారు మొత్తం. ఓకే. ఇప్పుడు మా అమ్మాయి కింద పడిపోయింది సార్. మా అమ్మాయి మా అమ్మాయికి 20 years. ఒక్కరు కాదండి, ముగ్గురు తోసేస్తారు. అది మా బాధ. ఆదిలక్ష్మి గారు, ఐఎమ్ వెరీ సారీ అండి. మీకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మీకు ఈ సంఘటన జరిగినందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఇది చాలా సార్లు ఇలా ప్రతిరోజు ఘర్షణ వాతావరణం అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇష్యూ ఏంటంటే తిరుమల ఆలయంలో ప్రతిరోజు 75,000 నుంచి 80,000 మంది మాత్రమే దర్శనం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. అందువల్ల క్లియరెన్స్ కనీసం 75,000 క్లియర్ చేయాలి. చేయకపోతే బయట వెయిటింగ్ టైం పెరుగుతూ ఉంటుంది భక్తులకు. వెయిటింగ్ టైం పెరిగితే కంపార్ట్మెంట్స్లో క్యూ లైన్స్లో ఉండేటువంటి భక్తులు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందితో ఘర్షణ చేస్తూ ఉంటారు, గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళను త్వరగా లోపలికి పంపించాలంటే దర్శనం కూడా త్వరగా చేపించి పంపించాలి. ఈ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందండి. మేము అక్కడ దర్శనం త్వరగా చేపించాలి, ఇక్కడ వెయిటింగ్ టైము తగ్గించాలి. ఈ 2 ప్రదేశాల్లో బ్యాలెన్స్ చేస్తూ ఈ ఆలయాన్ని భక్తుల దర్శనాన్ని మేము ప్రతిరోజు ఏర్పాటు చేస్తూ ఉంటాము. కానీ ఈ శ్రీవారి సేవకులు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కానీ ఎవరు కూడా భక్తులపైన దురుసుగా ప్రవర్తించకుండా ఉండటానికి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇవి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. మరొకసారి ఈ సంఘటన జరిగినందుకు మీకు క్షమాపణలు చెప్తూ ఇటువంటి సంఘటనలు జరగకుండా మా సిబ్బందిని తర్వాత శ్రీవారి సేవకులను మరొకసారి ఆదేశిస్తామండి. సార్ చెన్నై నుండి అరుణ్ గారు. నమస్కారం అరుణ్ గారు. నమస్కారం, చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం, చెప్పండి అరుణ్ గారు. నేను సీనియర్ సిటిజన్ ని మా కోసం ఏర్పాటు చేసిన దర్శనం అనేది అద్భుతంగా ఉంది. చాలా థాంక్స్ అండి. సలహా ఇవ్వదలుచుకున్నాను సార్. అది దర్శనం అయిన తర్వాత లడ్డు ప్రసాదం తీసుకోవడానికి కాస్త కౌంటర్లు అక్కడ రష్ అది చాలా ఇబ్బంది అవుతుంది. అరగంట కేటాయించి సీనియర్లకు మాత్రం ఇస్తే ఏమన్నా ఉపయోగిస్తుందేమో అని అనిపిస్తుంది నాకు మనసుకి. చాలా మంచి సలహా ఇచ్చారు అరుణ్ గారు మీరు. సో ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఈ సీనియర్ సిటిజన్స్ కు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని మీరు అభినందించారు, చాలా సంతోషం. తర్వాత ఈ లడ్డు ప్రసాదాన్ని కూడా ప్రత్యేకంగా మీకు ఇవ్వడానికి ఏదైనా ఏర్పాట్లు వీలైతే చేయడం జరుగుతుందండి.
ఈరోజు దాదాపు 29 మంది భక్తులు భారతదేశంలో వివిధ ప్రదేశాల నుంచి సజెషన్స్ ఇచ్చారు. దాదాపు 32 సలహాలు సూచనలు వాళ్ళ సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ కూడా మీరు అందరూ విన్నారు. మా హెచ్ఓడీస్ అందరూ కూడా ఈ సమస్యలను సలహాలను నోట్ చేసుకున్నారు. ఈ డైలీ కార్యక్రమం ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే భక్తులు ఇచ్చినటువంటి సూచనలు సలహాలను సమస్యలను తీసుకుని ఆ సమస్యలను మరలా లేకుండా చూసుకుంటూ భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం, అకామిడేషను, వసతి, భోజనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ డైలీ యువర్ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. డైలీ యువర్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తులందరికీ కూడా క్రోధినామ సంవత్సర సందర్భంగా మరొకసారి అందరికీ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని, మన దేశము ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.